కేంద్ర హోంశాఖ ఒక నివేదిక విడుదల చేసింది. నిన్న విడుదల చేసింది. దేశంలోని ఏ రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరు ఎలా ఉంది అనేది. ఈ బిఎన్ఎస్ చట్టాలు ఉన్నాయి కదా మేడం. ఈ చట్టాల అమలు తీరు ఎలా ఉంది, పోలీసులకు వీటి పట్ల అవగాహన ఎలా ఉంది, వివిధ రాష్ట్రాల్లో పోలీసులు ఎలా అమలు చేస్తున్నారు అనే దానిపై కేంద్ర హోంశాఖ ఒక నివేదిక విడుదల చేసింది, 100 పాయింట్లు కేటగరైజ్ చేస్తూ. పిటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్థానం 26వ స్థానంలో ఉంది. టాప్ 25లో, టాప్ 20లో, టాప్ 10లో కూడా లేదు. 26వ స్థానానికి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరు అత్యంత నాసిరకంగా ఉందనేది కేంద్ర హోంశాఖ నివేదిక చెబుతోంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎగ్జాక్ట్లీ అండి. అంటే కేంద్ర నిఘా శాఖలు గతంలో 30,000 పైచులకు మంది ఆడబిడ్డలు తప్పిపోయారన్నటువంటి కేంద్ర నిఘా శాఖలు ఎవరైతే ఉన్నారో, నిఘా సమాచారాలు ఇవి ఇప్పుడు 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 కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి. నేను ఒకటే అడుగుతున్నాను, ఆ టైంలో తప్పు జరిగిందని మీరు చెప్తే తప్పట్లు కొట్టిన మాకు, ఈ రోజు తప్పులు జరుగుతున్నా, మీ కనుసన్నల్లో జరుగుతున్నా, మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ, మీరు మౌనం పాటిస్తూ, మీరు ప్రశ్నించకపోతే మాకు తప్పట్లు కొట్టాలా, లేకపోతే మిమ్మల్ని తిట్లు తిట్టాలా, లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించాలా, ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధ పరిస్థితి. మేం చెప్తే ఆ బురద జల్లేసినారు రజనీ గారు, కుట్ర కోణంతో పార్టీలోంచి బయటికి వెళ్ళారు కాబట్టి అంటారు. ఏమంటే అన్నానేమో అనుకోండి పాపం. నీతి ఆయోగ్ ఏం చెప్తుంది? లేకపోతే ఇందాక సార్ చెప్పినట్టు కేంద్ర నిఘా సమాచారాల శాఖకి పైన ఉన్నటువంటి వారు ఎవరైతే టాప్ 10, టాప్ 20లో కూడా లేదు, 26లో ఉంది అంటే అంత లాస్ట్ ర్యాంక్ రావడానికి గల కారణం ఏంటండి? మీరు ఒకవేళ హోంశాఖ వారిని అమర్ గారు అనుకుంటా, మినిస్టర్ అమర్ గారు మేకప్ మీద ఉండే శ్రద్ధ అన్నట్టుగా ఏదో మాట్లాడితే, ఒక ఆవిడ మేకప్ వేసుకుంటదిలేండి అంటూ మాట్లాడగానే అది ఆవిడేనని మీరు భావించి ఆవిడని అలా అంటారా అంటూ మీరు ఒక లెటర్ రిలీజ్ చేసినారు. చాలా సంతోషం, మీరు మహిళ పట్ల ఇంత చిత్తశుద్ధిగా ఉన్నారు మా అన్న అంటూ మేము చాలా సగర్వంగా చెప్పుకుంటాం. అదే మహిళా హోంశాఖ మంత్రివర్యులు ఈ రోజు 26లోకి వెళ్ళిపోయి, అంటే నేరాలు ఘోరాలు రాష్ట్రంలో పెరిగిపోయి, అంటే అంటే కేంద్రం నిర్ధారించినటువంటి ర్యాంకులో ఎందుకు వెళ్ళిపోయావమ్మా అంటే క్రాఫ్ పై ఉండే శ్రద్ధ గ్రాఫ్ పై పెట్టు, కాస్త మంచి మార్కులు వస్తాయేమోనని దాంట్లో శివ సినిమాలో ఒక పాట ఉంటదండి, క్రాఫ్ పై ఉండే శ్రద్ధ గ్రాఫ్ పై పెట్టని. సో అట్లా అట్లా దేని మీద శ్రద్ధ పెడుతున్నారు, దేని మీద పెట్టట్లేదు, దేని మీద అంటే ప్రభుత్వాన్ని కాపాడే దాని మీద చిత్తశుద్ధి పెడుతున్నారా, ప్రజల రక్షణ మీద నిర్లక్ష్య ధోరణితో ఉన్నారా? నేను మేకప్ గురించి మాట్లాడానండి, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. మాకు పౌడర్ పూసుకునే టైం కూడా ఉండదు. వారు రెడీ అయ్యి వస్తారు, వాళ్ళు గొప్ప వాళ్ళు, ఫార్చునర్ కార్లో ఏసీలో వస్తారు, మంచి ఏవీసీ జ్యూసులు తాగుతారు, చక్కగా పొందిగ్గా కూర్చుంటారు. నేనైతే ఓపెన్ గా ఆవిడ చెవికమ్మలు ఏం పెట్టుకుంటున్నారు, ఆవిడ జ్యువెలరీ ఏం పెట్టుకుంటున్నారు, ఆవిడ కాస్ట్యూమ్స్ ఎలా రెడీ అవుతున్నారని గమనిస్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ ఆమెకు అవగాహన ఉండదు, ఆవిడ చెప్పలేరు, ఆమెని చెప్పనివ్వరు. కాబట్టి ఏముంది అక్కడ వినడానికి? హోంశాఖ మంత్రి వర్యులు ఏం మీటింగ్ పెడతారండి? ఏమి తెలుసు ఆవిడకి? ఏమి తెలుసు ఆవిడకి? పటమటలో సుహేల్ అనే ఒక వ్యక్తి గంజాయి స్మగ్లరు తప్పిపోయాడా? తప్పించినారా? పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి తప్పించినాడో, తప్పిపోయినాడో, పారిపోయినాడో, ఏం జరిగిందో ఆవిడకి తెలియదు. ఆవిడ చక్కటి స్మైల్ తో కళ్ళు అలా పక్కకు తిప్పగానే పక్కన ఆయన ఆన్సర్ చెప్పడం. ఏంటమ్మా, హోమ్ మినిస్టర్ అనుకున్నారా, హెడ్ మాస్టర్ అనుకున్నారా మీరు? మీ మీద రాష్ట్ర భవిష్యత్ ఆధారపడింది. మహిళల పట్ల చిత్తశుద్ధిగా ఉండాల్సిన మీరు గుంటూరులో ఘటన జరిగితే మీరు ఇంతవరకు కనుచూపు మేరలో మీరు రాలేదు. మీరు రాకపోతేనే కదా ప్రతిపక్ష నాయకులందరూ కాకులై పొడుస్తారు. మీరు వచ్చి సమాధానం చెప్తే బాగుండు కదా. ఎక్కడో ఉండి ముఖ్యమంత్రి గారు ఆర్డర్లు వేయడం ఏంటో, 3 రోజుల తర్వాత మహిళా కమిషన్ గారు రావడం ఏంటో, నాకు అప్పుడే తెలిసింది, నువ్వెందుకు వచ్చావు నన్ను ప్రశ్నిస్తుంది ఏంటండి? నాతో ఆవిడికి పోలికేంటి? ఆవిడ క్యాబినెట్ ర్యాంకు. ఇన్సిడెంట్ జరిగింది 15వ తారీఖు రాత్రి 8 అయితే 9 వచ్చేయాల. 100కు చేయగానే పోలీసులు వచ్చేయాల. వ్యవస్థ మొత్తం అక్కడే ఉండాల. ఆ రాత్రి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలా. అరే, పెట్రోలింగ్ వెహికల్స్ ఏమైపోయినాయి, నైట్ ప్రోటోకాల్ ఏమైపోయింది, 100కు రెస్పాండ్ అవ్వలేదు. ఆ రోజంతా ఆ తల్లి మనోవ్యధతో ఏడుస్తూ పొద్దున మళ్ళీ
ఈ సమాజాన్ని, ఈ సొసైటీని, ఈ సూర్యుడిని చూడగలిగిందంటే ఆ తల్లి ధైర్య సాహసాలకి మనం జీ హుజూర్ అనాల్సిందేనండి. ఎందుకంటే అవమానంతోనే మనిషి చనిపోతారండి. ఈ అవమానంతోనే చనిపోతారు. ఎవరో 4 దెబ్బలు కొట్టినా ట్రీట్మెంట్ తీసుకోగలమేమో కానీ అవమానంతో చనిపోయే పరిస్థితుల్లో ఆ తల్లి నిలబడి ఇంకా కూడా ఆ ఎమ్మెల్యే ఇంటికెళ్ళి మా పోలీసులు స్పందించట్లేదు అంటే ఆ ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేసి, హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసి అప్పుడు కూడా ఎప్పుడుకో స్పందించిన పరిస్థితి, దుస్థితి ఉందని మనం విని ఉన్నాం. రైట్. సో ఇటువంటి పరిస్థితుల్లో మహిళ పట్ల అవమానం జరిగింది అన్న దాన్ని ప్రశ్నించకుండా సిఐ గారు ఏం తప్పు చేయలేదంటండి. ఆ తల్లి కొడుకే చెప్తున్నారు. ఆ తల్లి కొడుకే చెప్తే రాత్రికి రాత్రే రావాల్సిన సిఐ గారు ఎందుకు రాలేదు? ఆ తల్లి మళ్ళీ దోసిట్లో న్యాయం చేయండి అని ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోతుంది తల్లి? నేను చెప్తే రైట్. తప్పు, అబద్ధం, పక్క పార్టీ అని నింద వేస్తారేమో. మీ పార్టీ నాయకులే చెప్తున్నారు కదా స్పందించట్లేదని. సో దయచేసి మణిపూర్ ఘటన మీకు గుర్తుందా అండి? అవును. మహిళల్ని వివస్త్రం చేసి రోడ్ల మీద పరిగెట్టించారని విన్నారా? యా. విన్నారే కాదండి, చూసినారు కూడా కదా. చాలా చూసాం వీడియోస్ కదా, వచ్చినాయి, గుర్తుందా? వీడియోస్ కూడా ఉన్నాయి కదా. ఆ ఇప్పుడు మన మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఏం చెప్తున్నారంటే, దయచేసి ఈ వీడియోస్ డిలీట్ చేసేసేయండి. ఇది సభ్య సమాజంలో తప్పుగా వెళ్తుందని వారి కొడుకు చెప్పారు అంటుందండి. నేను ఒకటే అడుగుతున్నానండి, ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందండి? ఆ తల్లి కొడుకుల మీద దాడి జరిగితే కొడుక్కి మెడకి ఒక వైరు పెట్టి తిప్పేస్తే ఆ వైరు చార కొడుకు మెడ మీద అలా ఉంటే ఆ కొడుకు చదువుకున్న విద్యావంతుడై గ్రూప్ 2 లో 3 మార్కులతో పోయిన వ్యక్తి అయి ఉండి మళ్ళీ అదే గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతూ బాలలతా మేడం గారి టీచింగ్ లో చదువుకుంటున్న వ్యక్తి అయి ఉండి ఆ వీడియోని పోలీసులకి సమర్పిస్తాడా, సోషల్ మీడియాకి ఇస్తాడా చెప్పండి? తల్లిని నగ్నంగా చూపించారని చదువుకున్న అంతే కదా. విద్యావంతుడు ఆ వీడియోని ఎవరికన్నా ఇచ్చి అదుగుదుగో సర్క్యులేట్ చేయండి అంటాడా అండి? తప్పు కదా, అనడు అంతే కదా. కదా. మరి ఆ అవును. వీడియో ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిందండి చెప్పండి? కేవలం పోలీస్ వ్యవస్థ నుంచి ఆ వీడియో బయటికి వెళ్ళింది. అక్కడి నుంచి ఎవరు బయటికి పంపించుంటారు ఇది చెప్పండి? మరి ఆవిడ అవును. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? అర్ధరాత్రి, సాయంత్రం, రాత్రి 8కి కూడా జరిగితే 10, 11కి కూడా పోలీస్ శాఖలు అక్కడ లేనప్పుడు పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ వీడియో మీ నుంచే బయటకు వస్తుంది. ఆ కొడుకు మీకే ఇచ్చానంటున్నాడు కదా పెన్ డ్రైవ్ లో రైట్. మీకు ఇస్తే ఎట్లా బయటకు వచ్చింది? తల్లి వివస్త్రులైన వీడియో చదువుకున్న విద్యావంతుడు సోషల్ మీడియాకి సర్క్యులేట్ చేస్తాడా అండి? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఎవరిని వెనకేసుకొస్తుంది? ఏంటోనండి వ్యవస్థలు ఎటుపోతున్నాయో రైట్. నాకైతే అర్థం కావట్లా. ప్రశ్నించిన నన్నైతే మాత్రం మీరు ఉమ్. ఇప్పుడెందుకు వచ్చారు? 15 రావాలి కదా, ఇప్పుడెందుకు వచ్చారు మీరు అని అంటే, నువ్వెందుకు వచ్చావు అనిందండి. నేను తెలంగాణలో కేసు చేస్తున్నప్పుడే తెలంగాణ వాళ్ళు ఎవరు ఈ కేసు చేయకూడదని స్టాంప్ వేసినప్పుడే నువ్వెందుకు వచ్చావు ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ వాళ్ళు అడగలేదండి. దయచేసి అవును. నాకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి తెలంగాణ దిశ ఎన్కౌంటర్ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి నేను చేయగలిగా. మీ రాష్ట్రం మొత్తం నేను చేయనని స్టాంప్ వేసిన కేసు అది. నువ్వెందుకు వచ్చావని మీ తెలంగాణ రాష్ట్రం అడగల, స్వాగత ఇచ్చింది. కానీ మా రాష్ట్రంలో కూతవేటు దూరంలో మా గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరిగిన అన్యాయాన్ని ఏమ్మా ఇప్పుడు వచ్చావు 15 ఎందుకు రాలేదంటే నువ్వెందుకు వచ్చావని నిలదీస్తుంది. నువ్వు అని యా. ఒక అడ్వకేట్ ని మాట్లాడి తీరేనాది ఎవరి మీద కోప్పడిద్ది? ఆవిడ అసహనాన్ని ఎవరి మీద చూపిస్తది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఉండాల. అయినా కానీ నేను కూడా అలా ఎందుకు మాట్లాడలేదంటే ఆవిడ మాటలకి సమాధానంగా ఆవిడ పదవికి గౌరవం ఇచ్చా. అది ఆల్టర్నేటివ్ జ్యుడిషియరీ. మా న్యాయ వ్యవస్థలో ఒక బాడీ అది. దాన్ని నేనే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు అని రైట్. నువ్వు అన్నా, దుర్భాషలాడుతున్నా, డోంట్ టాక్ అంటూ నెగ్లిజెన్సీగా మాట్లాడుతున్నా సరే ఆవిడ పదవికి గౌరవించాను కాబట్టే ఒక్క మాట కూడా అక్కడ మాట్లాడకుండా ఆ గౌరవాన్ని కాపాడి అక్కడి నుంచి వెళ్ళిపోయానండి. దయచేసి రైట్. అలాంటి మాటలు ఇంకెక్కడా మాట్లాడకూడదని మహిళా కమిషన్ చైర్పర్సన్ ఒక నామినేటెడ్ కాదు, ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇది. నువ్వు మాట్లాడాకే ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం, సీఎం అందరూ స్పందించాక మీరు రావడం ఏంటి? మిమ్మల్ని చూసి ప్రభుత్వం గడగడలాడాల. ప్రభుత్వం రైట్. నిర్ణయాలు తీసుకున్నాక మీరు రావడం ఏంటి? రైల్వే కోడూరులో మహిళని నడి రోడ్డు మీద కొడితే ఈవిడ రాలా. మచ్చుమర్రి విషయంలో ఆ ఏరియాకి పోయి ఆ బిడ్డకి న్యాయం చేయాలి. ఆ బిడ్డ ఉన్నదో పోయిందో ఇంతవరకు చెప్పలా. సో మహిళా కమిషన్ అంటే పాపం సాయి కృష్ణ తల్లి కూడా మహిళే కదండి. ఆవిడ బాధపడుతుంది కదా. మరి అక్కడ ఏం స్పందించిందో అది కూడా మాకు తెలియదండి. మేడం, కాదంబరి జత్వాని కేసులో వ్యవహారం బయటకు వచ్చింది. ముఖ్యంగా సిఐడి కాదంబరి జత్వాని బ్లాక్ మెయిలర్ అంటూ తేల్చింది. అంతేకాకుండా ఆమెపై కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇదే కేసు, ఇదే ప్రభుత్వం, ఇదే సిఐడి ఆధారం చేసుకుని, ఇదే సిఐడి సహాయంతో ఇదే కాదంబరి జత్వాని కేసులో గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు, దుష్ప్రచారం చేసేందుకు సిద్ధమవడమే కాకుండా 3 కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గొన్ని, కాంతిరాణా టాటా, ఈ 3 ఏడాది పాటు దాదాపు 2 ఏళ్లుగా సస్పెన్షన్ వేటు వేసింది.
మరి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆన్సర్ చెప్తుంది? పోలీస్ శాఖ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా ఎవరైతే ఈ పిఎస్ఎన్ ఆంజనేయులు గారు, క్రాంతిరామ్ టాటా గారు, విశాల్ గున్ని గారు వీళ్ళందరూ సొసైటీలో ఒక రోల్ మోడల్ గా ఉండేవాళ్ళండి. గత ప్రభుత్వంలో గాని, ఈ ప్రభుత్వం వచ్చాక గాని. మరి ఎప్పుడు రోల్ మోడల్ నుంచి హీరోల స్థాయి నుంచి జీరోల స్థాయికి పడిపోయారు అంటే కాదంబరి జత్వాని గారి కేసు తర్వాత. ఎవరివిడ అంటే గతంలోనండి జిందాల్ గారేమో ఒక ఒక దుర్మార్గుడు. ఇప్పుడేమో ఒక వ్యాపారస్తుడు. ఇప్పుడు జిందాల్ గారితో కలిసి వీరు వ్యాపారాలు చేయడానికి ముందుకొస్తామంటారు. అప్పట్లో ఇటువంటి దుర్మార్గుడు కోసము, ఇటువంటి వ్యక్తి కోసమా ఈరోజు ఒక బొంబాయి స్టార్ హీరోయిన్ లాగా ఏదో ఆవిడ మోడలింగ్ అనుకుంటండి. ఆవిడని ఏదైతే ఇబ్బంది పెట్టారు అనే ఒక నెపంతో ఒక మహిళకి జరిగిన అన్యాయం అని వారు గతంలో ప్రశ్నించారు. ప్రశ్నించొచ్చు, లేకపోతే వాళ్ళు విమర్శలు సంధించొచ్చు. కానీ ఒక ఐపీఎస్ ఆ స్టేజి దాటి ఒక పెద్ద స్టేజ్‌కి వెళ్ళిపోతున్న వ్యక్తులని వెనక్కి లాగి కూలబడేసి వాళ్ళ క్యారెక్టర్ అసల్ట్ చేసినటువంటి పరిస్థితి వర్ణనాతీతం అండి. ఎందుకంటే మాకు తెలుసు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చాలా సంవత్సరాల నుంచి 2 తెలుగు రాష్ట్రాలు చూస్తున్నారండి. అతను ఒక బెబ్బులి, ఒక సింహం, విజయవాడని గడగడలాడించినాడని, ముద్దాయిల పాలిట యమకింకరుడని. సో, ఇలా చాలా గొప్ప పేర్లు ఉండేవండి. అతను తెలిసి గాని, తెలియక గాని ఇన్ని ప్రభుత్వాలు దాటి వచ్చిన వ్యక్తి కదా! ఒక మహిళ విషయంలో ఇలాంటి పనులు చేస్తారా? అంటూ చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఒకానొక రోజు ఏదైతే ఆయన్ని కోర్ట్‌లో ప్రెజెంట్ చేసి కోర్ట్ నుంచి బయటికి వెళ్ళే టయానికి ఏదైతే ఉందో ఒకానొక టైంలో మేము అడిగినాము. సార్ అసలు మీరేంటి ఇంత పెద్ద కేసులో మీరిరుక్కోవడం ఏంటి? తెలిసి ఎలా తప్పు చేశారు అంటే, తెలిసి గాని, తెలియక గాని మేమెందుకు తప్పు చేస్తారండి? మేమెందుకు తప్పు చేస్తాం? మా రూల్స్ ప్రకారం వెళ్తాం. ఆధారాలుంటేనే ముద్దాయిని పట్టకొస్తాం. ఎవరో చెప్పిన మాటలో, చెప్పుడు మాటలో విని పని చేయడానికి మేము ఇళ్లలో కూర్చొని ముచ్చట్లాడట్లా. డీప్ ఎంక్వైరీ తర్వాతే ఒక యాక్షన్ తీసుకుంటాం అన్నారండి. అంటే ఆ రోజు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి గల బలమైన కారణం ఏదైతే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను మోసపోయినట్టుగా అన్ని ఎవిడెన్స్ చూపించినాడు. యాహ్! చాలా సంబంధిత ఫోటోలు గాని, బ్యాంక్ అకౌంట్‌లు గాని, అదే మాదిరిగా 2 అకౌంట్‌లకి అతను ట్రాన్స్‌ఫర్ చేసినటువంటి అమౌంట్ గాని, 1,32,00,000కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ గాని. ఇవన్నీ చూపిచ్చాక అతనుకు జరిగిన మోసాన్ని బట్టి, ఆవిడ ఎలాంటి వ్యక్తి అనే తీవ్రతను బెట్టి, గతంలో బొంబాయిలో కూడా ఇలాంటి కేసులు చేసిందనే దాన్ని పూర్తి సమాచారం తెలుసుకొని ఆ కేసులు, ఈ కేసులు కలిపి ఆవిడ మీద అరెస్ట్ వారెంట్‌కెళ్ళాం. మేమేంటో మాకు తెలుసు. ఆధారాలు తారుమారు చేసే ధైర్య సాహసాలు సీఐడీ వాళ్ళు గూడా చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు కూడా మా సహ ఉద్యోగులు. ఇవాళ ఒక ప్రభుత్వం ఉంటది. రేపొక ప్రభుత్వం వస్తది. మా విధి విధానాలేంటో యూనిఫార్మ్ ఏసినోడు మాకు తెలుసు. ఇవాళ కాకపోతే రేపైనా మేము బయటకొస్తామని ధైర్యంగా చెప్పి లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారండి. ఆ రోజు ఆయన అన్న మాటలు మాకు ఇంకా బాగా గుర్తున్నాయి. మేమేంటో మాకు తెలుసు అన్నాడు. ఏం తెలుసు అంటే ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకుంటామండి అన్నాడు. అవును. మేమేమన్నానంటే సార్ ఆధారాలు మీరు లోపలికి వెళ్ళిపోయారు కదా! ఒకవేళ చెరిపేస్తే అన్నాడు. ఆధారాలు చెరిపేయడం ఏంటి రజనీ గారు? ఏం చదువుకున్నారు? అకౌంట్ ట్రాన్సాక్షన్‌లు మార్చేస్తారా? ఎవిడెంట్రీలు చెరిపేస్తారా? అంత తేలిక కాదండి. సీఐడీ కూడా మా సహ ఉద్యోగులే. నేను వారితోటి పనిచేసిన ఉద్యోగస్తుడినే. నాకుండే పేరు ప్రతిష్టలు, నా నిజాయితీ వారికి తెలుసు. సో, నాకు తెలుసు. నా నమ్మకం ఉంది. నా మీద నాకు నేనసలు బెయిల్‌కి కూడా వేసుకోనండి. బెయిల్‌కి కూడా వేసుకోను. నేనసలు బెయిల్‌కి కూడా వేసుకోను అని ఓపెన్‌గా చెప్పినటువంటి వ్యక్తి పేసర్ ఆంజనేయులు గారు. ఆ రోజు సంవత్సరన్నర, 2 ఏళ్ల క్రితం ఆయన అన్న మాటలకి దాని ఆంతర్యం, పరమార్థం ఇప్పుడు అర్థమవుతుందండి. త్రూ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ హ్మ్. దాన్ని చెరపగలరా అని ఆయన అన్న మాట మాకు గుర్తుంది. సో, అదే అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఎవిడెంటరీని బేస్ చేసుకొని వారి సహ ఉద్యోగులైన సీఐడీ వాళ్ళు రాజకీయ ఒత్తిడులు ఉన్నప్పటికీ, వారు ఎంత ఒత్తిడి పెట్టినప్పటికీ, సార్ ఇది కష్టం. ఎవిడెంటరీ ఉంది. మేం కాకపోతే ఇంకొకళ్ళు బయటికి తెస్తారు. దయచేసి మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకోనివ్వండి అంటూ ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు సీఐడీ అధికారులు ఈ ఒక్క కేసులో ఎందుకంటే అవతల ఉంది పులి. హ్మ్. అవతల ఉంది పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఆయనతో పోరాడగలరా? ఆధారాలు పట్టుకొని గట్టిగా, దృఢంగా ఎవిడెంటరీ ఉంటేనే యాక్షన్ తీసుకుంటాను. ఎవరో చెప్తే గాదు.
ఎవరో చెప్తే కాదు అని అన్నారండి. సో ఈ రోజు ఈ కేసు ఆంతర్యం ఏంటంటే కాదంబరి జత్వాని అమాయకురాలు కాదు, కిలాడి. లేకపోతే ఇలాగే ఏదైతే కుక్కల విద్యాసాగర్ లాంటి వారిని ఎంతో మంది బొంబాయిలో కూడా బలిపశువులు అయిపోయినారు. ఆ కేసులు ఈ కేసులు క్లబ్ అయ్యాకే ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలు. అక్కడ పెట్టాం ఇక్కడ పెట్టాం అనేది. మా తల్లిని ఎందుకు తెచ్చారు అనింది. వారి తల్లి కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ లో వాళ్ళ తల్లి అకౌంట్ కూడా కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఆవిడికి కూడా తెలిసి జరిగింది. ఆవిడికి సంబంధిత మెసేజ్లు ఎవిడెంట్రీలు కూడా ఉన్నాయి. ఇవి ఎలా మారుస్తారండి? ఇవి ఎలా మారుస్తారు? సో ఈ కేసులో నేను ఒకటే చెప్తున్నానండి, మీ వల్ల నష్టపోయినటువంటి ఆ ముగ్గురు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ఏం న్యాయం చేయగలుగుతుంది? వాళ్ళ డిఫామేషన్ పరువు నష్టం వేస్తే వాళ్ళ జీతానికి ప్రతి నెల కలిపి 10-15 రెట్లు కలిపి 2 సంవత్సరాలు వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా, జీతాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. సో డిఫామేషన్ అంటే పరువు నష్టం కాబట్టి మేము ఆధారాలు ఉన్నాయని చెప్పినప్పటికీ మా మీద యాక్షన్ తీసుకోవడం తప్పండి. మేము ఎవిడెంటరీ చూపిస్తున్నప్పటికీ మమ్మల్ని ఇలాగా సస్పెన్షన్ చేయడం తప్పండి. కానీ మీరు ఒకటి గమనించినారా లాజిక్? వాళ్ళని సస్పెన్షన్ చేసినారే కానీ వాళ్ళని అరెస్టు చేయలేకపోయారు. ఒకే ఒక్క పాయింట్ అండి. వాళ్ళని గనక అరెస్టు చేసి ఉంటే ఏ కారణాల మీద అరెస్టు చేస్తున్నారని కోర్టుకి చెప్పాలి కాబట్టి ఆ కారణాలు కాదంబరి జత్వాని గారు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేశానంటే కోర్టు ఒప్పుకోదండి. ఆధారాలు తీసుకురావాలి. మరి అదే విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, విశాల్ గారిని, క్రాంతిరాణ్ టాటాని కోర్టు కూడా అడుగుతుంది. మీరు ఎలా వెళ్ళి అరెస్ట్ చేశారు బొంబాయికి? ఏ ఆధారాలు పట్టుకుని అంటే వారి దగ్గర ఉండే ఆధారాలు కూడా కోర్టుకు చూపించే వాళ్ళండి. అప్పుడు కోర్టు చివాట్లు పెడుతుందా, చెంపదెబ్బలే వేస్తుందా? బాగా బుద్ధొచ్చేది. వారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే కేసును సాగదీస్తారండి. అప్పటికప్పుడు తేలిపోతే ఆధారాలు బయటికి వచ్చేస్తే వాళ్ళు ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు తెలిసిపోతుంది కాబట్టి వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయలేదండి. ఒక మహిళని అంత ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకోవచ్చు కదా, అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు సస్పెన్షన్ చేసి మేమేదో తోపులు తురుములు, మీరు అలా చేసినారు ఇలా చేసినారు, అదెవరు జిందాల్ ఆయన దుర్మార్గుడు అన్నాడు, ఇప్పుడేమో వ్యాపారస్తుడు అయ్యాడు. ఏమబ్బా చరిత్ర మారిపోయింది అప్పుడే కాసేపట్లో. సో నాకు అప్పుడే డౌట్ అండి. వీళ్ళని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారేమో సార్, మీరు బెయిల్ కి అప్లై చేసుకోండి అంటే ఎందుకు రజనీ గారు? నో నీడ్ అండి, నో నీడ్ అండి. ఐ హావ్ ద ఎవిడెంటరీ, ఎవిడెంటరీ లేకుండా నేను ఎందుకు అరెస్ట్ చేస్తానండి? ఎవరో చెప్తే చేస్తానా? నా అనుభవం ఎంత కనుక్కోండి, ఎంక్వైరీ చేయండి రజనీ గారు. ఎవిడెంటరీ వాళ్ళు ఏమైనా మార్చేస్తారేమో అంటే ఎవిడెంటరీ ఎవరు మారుస్తారండి? అది స్టాంప్డ్ ఎవిడెంటరీ అండి, మొత్తం సర్టిఫైడ్ కాపీస్ అండి, దాన్ని ఎవరు మార్చలేరండి అని చెప్పి బెయిల్ కూడా అప్లై చేసుకోకుండా దమ్ముగా ధైర్యంగా వెళ్ళిన ఆ అధికారులు ఈ రోజుల్లో వాళ్ళని ఏమనాలండి నిజంగా? అంటే ఎంత ధైర్యం! వాళ్ళు చేసిన పని మీద వాళ్ళకి చిత్తశుద్ధి, వాళ్ళకి నమ్మకం కాకపోతే ఆ ముగ్గురు మిగతా నాకు తెలియదు కానీ ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బెయిల్ కి అప్లై చేయడానికి నిరాకరించారండి. అయితే వీళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు ధైర్యం చేయలేదో ఇప్పుడు అర్థం అవుతుందండి. అరెస్ట్ చేసి ఉంటే వెంటనే చివాట్లు పడిపోయి ఉండేవి. ప్రభుత్వం మీద చర్యలు తీసుకోండి అంటూ కోర్టు కూడా తీర్పులు ఇచ్చేదండి. సో దయచేసి ప్రభుత్వం చెంపదెబ్బలేసుకొని ఆ ముగ్గురిని వారి విధుల్లోకి తీసుకుంటే బాగుంటది. అదే విధంగా డిఫామేషన్ ఏమన్నా వేస్తారా, వాళ్ళు ఏమన్నా కడతారా? ఏమో సార్, అది నెక్స్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. పాపం ఏదైతే బొంబాయి స్టార్ కాదంబరి జత్వాని గారి కేసు వాదించిన వారు, ఆవిడ గురించి మేము కూడా చాలా గొప్పగా మాట్లాడండి. మహిళ 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 మహిళకు జరిగిన అన్యాయం అంటూ. ఏం మహిళ, ఏం అన్యాయం జరిగిందంటే మాకేం తెలుసండి, మాకేం తెలుసు? ఆమెను ఏదో లోపలేశారు, ఆమెను ఏదో అలా ఇబ్బంది పెట్టారు, ఇలా ఇబ్బంది పెట్టారు, ఆవిడ చెప్పిందే విన్నాం కానీ ఆ వాదోపవాదాలు విన్న పిదపట, ఆధారాలు లేని పిదపట కాదంబరి జత్వాని గారు అమాయకమైన లేడీ కాదు, కిలాడి అనే విషయాన్ని ఈ రోజు సిఐడి వారు నిర్ధారించారు. అది కూడా సహచర బృందం తప్పేమీ లేదు అంటూ కూడా చక్కగా వారి విధి విధానాలని చక్కగా నిర్వర్తించారని ఈ ఒక్క విషయంలో ఐ రియల్లీ అప్రిషియేట్ టు ద సిఐడి అండి. అయితే మరి అదే కాదంబరి జత్వాని విషయంలో ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది కూటమి ప్రభుత్వం, మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతుంది? సార్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చేసింది, 5 ఏళ్లు వాళ్లే ఉంటారు. అప్పట్లో స్టార్టింగ్ లో కదండి, 5 ఏళ్లు వాళ్లే ఉంటారు. ప్రశాంతంగా పని చేసుకోక గత ప్రభుత్వంలో ఇలా జరిగింది, గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి ఇలా చేశాడని వీళ్ళు తాపత్రయ తీరేంటో నాకు అర్థం కాలేదండి. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి సరిగా చేయలేదేమో అని కదా ప్రభుత్వం మిమ్మల్ని తీసుకొచ్చింది ప్రజలు.
మరి మీరు చక్కటి పరిపాలన అందించాలి కానీ అప్పట్లో ఆయన ఎలా చేసినాడు, ఆ ఆడపిల్లకి అన్యాయం చేసినాడని అన్ని టీవీల్లో ఆవిడని కూర్చోబెట్టి, ఆవిడని విజయవాడ అంతా తిప్పి నోవాటల్లో రూమ్ పెట్టి, ఆవిడకి స్పెషల్ గా ఫ్లైట్లు పెట్టి, ఆవిడకి కార్లు ఉమ్, పెట్టి, ఆవిడ కోసం హోమ్ మినిస్టర్ కేటాయించి, ఆవిడ కోసం మంత్రులు వాళ్ళు వీళ్ళు అందరూ వారి విలువైన సమయాన్ని ఆవిడతో కూర్చొని లంచ్ డిన్నర్లు చేసే పరిస్థితికి తీసుకొచ్చారంటే, అంటే ఆవిడ బొంబాయి ఆవిడండి. అంటే మన రాష్ట్ర ఆధార్ కార్డ్ కూడా లేదు. కానీ మన రాష్ట్రం పక్క రాష్ట్రంలో మహిళకి జరిగిన అన్యాయానికి కూడా ఆలోచిస్తుందంటే ఐ రియల్లీ అప్రిషియేట్ అండి. కానీ మన రాష్ట్రంలో మహిళకి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, మహిళలకి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నించడానికి అంటే నిన్న గుంటూరు ఘటన చూసినారు కదండీ! ఒక మహిళని వివస్త్రం చేస్తే గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూతవేటు దూరంలో అద్దెకుంటున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, అదే కూతవేటు దూరంలో సొంత ఇల్లు కలిగినటువంటి రాయపాటి శైలజ గారు ఎవరైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, గుంటూరులో జరిగిన ఘటనకి ఆవిడ ఎందుకు రాలేకపోయారో, ఈ రోజు కూడా హోమ్ మినిస్టర్ గారు ఎందుకు విజిట్ చేయలేకపోయారో, రాష్ట్రంలో కూతవేటు దూరంలో జరుగుతున్న అన్యాయాన్నే ప్రశ్నించలేనటువంటి గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు పక్క రాష్ట్రంలో కూడా కాదండి, ఇంకా దూరం రాష్ట్రం బొంబాయి రాష్ట్రం కదా, చాలా దూరం మనకి. ఆ బొంబాయి రాష్ట్రంలో జరుగుతున్న ఒక మహిళకు జరిగిన అన్యాయం మన రాష్ట్రంలో జరిగిందని భావించి ఆధారాలు ఉన్నాయని గౌరవ అధికారులు చెప్పినప్పటికీ వారిని సస్పెన్షన్ చేసి ఆ మహిళ పట్ల చిత్తశుద్ధిగా నిలబడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్న మహిళలకి ఏమి న్యాయం చేస్తుందండి? మచ్చుమర్రి ఏరియా అనుకుంటండి. ఆ పరిసర ప్రాంతాల్లో ఒక మహిళ, ఒక 18 ఏళ్ళు లోపు మైనర్ బిడ్డ ఈ రోజు చచ్చిపోయిందో, రేప్ కాబడిందో, చనిపోయిందో, కాలువలో పడిందో, ఏం జరిగిందో 2 ఏళ్ళు అయిందండి. నా బిడ్డ చచ్చిపోయిందా? బతికుందా? శవాన్నివ్వండి, లేకపోతే చనిపోయిందో ఉందో నిర్ధారించండి అన్నా సరే, ఆ ఉమ్, తల్లికి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏదైతే విజయవాడ గాదె సాయి కృష్ణ విషయంలో చనిపోతే చనిపోయాడు, మా కర్మ అట్లా చచ్చింది, బూడిదన్నా ఇవ్వండి, కర్మకాండలు చేసుకుంటామని ఆ తల్లి అడుగుతుంటే అది కూడా నిర్ధారించినటువంటి పోలీస్ శాఖ. కానీ బాంబే స్టార్ కోసం రాష్ట్రం మొత్తం కదిలి వచ్చింది. పెద్ద పెద్ద తోపులు తురుములి సస్పెన్షన్ చేసినారు. ఇంత పెద్ద కేసులో గాదె సాయి కృష్ణ విషయంలో ఒక వ్యక్తి చనిపోయాడు, దారుణంగా కొట్టి చంపబడినాడు అన్నప్పటికీ ఒక్క సీఏ గారి మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా 40 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి వచ్చిన తరువాత ఎఫ్ఐఆర్ కట్టి యాక్షన్ తీసుకోవాలా వద్దా అని తీసుకున్నారు. మరి ఒక బాంబే స్టార్ కోసం 3 అధికారులని సస్పెన్షన్ చేసినారు. ఇమీడియట్ యాక్షన్. మరి ఇక్కడ మహిళలకి, ఇక్కడ జరుగుతున్న పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నటువంటి హత్యాకాండలకి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం రైట్ చెప్పదా? బాధ్యత లేదా? ఇదేనా విధి విధానాలు అంటూ రైట్ రాష్ట్ర ప్రజలు నిలదీసే రోజు ఇంకా ఒక 2 రైట్ సంవత్సరాలు ఉందండి. తర్వాత నిలదీస్తారేమో చూడాలి. బహుశా అందుకే అనుకుంటా కేంద్ర హోంశాఖ ఒక నివేదిక విడుదల చేసింది. నిన్న విడుదల చేసింది. దేశంలోని ఏ రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరు ఎలా ఉంది అనేది. ఈ బిఎన్ఎస్ చట్టాలు ఉన్నాయి కదా మేడం. ఈ చట్టాల అమలు తీరు ఎలా ఉంది, పోలీసులకు వీటి పట్ల అవగాహన ఎలా ఉంది, వివిధ రాష్ట్రాల్లో పోలీసులు ఎలా అమలు చేస్తున్నారు అనే దానిపై కేంద్ర హోంశాఖ ఒక నివేదిక విడుదల చేసింది, 100 పాయింట్లు కేటగరైజ్ చేస్తూ. పిటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్థానం 26వ స్థానంలో ఉంది. టాప్ 25లో, టాప్ 20లో, టాప్ 10లో కూడా లేదు. 26వ స్థానానికి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరు అత్యంత నాసిరకంగా ఉందనేది కేంద్ర హోంశాఖ నివేదిక చెబుతోంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎగ్జాక్ట్లీ అండి. అంటే కేంద్ర నిఘా శాఖలు గతంలో 30,000 పైచిలకు మంది ఆడబిడ్డలు తప్పిపోయారన్నటువంటి కేంద్ర నిఘా శాఖలు ఎవరైతే ఉన్నారో, నిఘా సమాచారాలు ఇవి ఇప్పుడు ఇప్పుడు కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి. నేను ఒకటే అడుగుతున్నాను. ఆ టైంలో తప్పు జరిగిందని మీరు చెప్తే తప్పట్లు కొట్టిన మాకు, ఈ రోజు తప్పులు జరుగుతున్నా, మీ కనుసన్నల్లో జరుగుతున్నా, మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ, మీరు మౌనం పాటిస్తూ, మీరు ప్రశ్నించకపోతే మాకు తప్పట్లు కొట్టాలా? లేకపోతే మిమ్మల్ని తిట్లు తిట్టాలా? లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించాలా? ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధ పరిస్థితి. మేం చెప్తే బురద జల్లేసినారు రజనీ గారు, కుట్ర కోణంతో పార్టీలోంచి బయటికి వెళ్లారు కాబట్టి అంటారు. ఉమ్, ఏమంటే అన్నానేమో అనుకోండి పాపం. నీతి ఆయోగ్ ఏం చెప్తుంది? లేకపోతే ఇందాక సార్ చెప్పినట్టు కేంద్ర నిఘా సమాచారాల శాఖకి పైన ఉన్నటువంటి వారు ఎవరైతే టాప్ 10 టాప్ 20లో కూడా లేదు, 26లో ఉంది అంటే అంత లాస్ట్ ర్యాంక్ రావడానికి గల కారణం ఏంటండి? మీరు ఒకవేళ హోంశాఖ వారిని
అమర్ అమర్ గారు అనుకుంటా, మినిస్టర్ అమర్ గారు ఉమ్, మేకప్ మీద ఉండే శ్రద్ధ అన్నట్టుగా ఏదో మాట్లాడితే, ఒక ఆవిడ మేకప్ వేసుకుంటదిలేండి అంటూ మాట్లాడగానే అది ఆవిడేనని మీరు భావించి ఆవిడని అలా అంటారా అంటూ మీరు ఒక లెటర్ రిలీజ్ చేసినారు. చాలా సంతోషం, మీరు మహిళ పట్ల ఇంత చిత్తశుద్ధిగా ఉన్నారు మా అన్న అంటూ మేము చాలా సగర్వంగా చెప్పుకుంటాం. అదే మహిళా హోంశాఖ మంత్రివర్యులు ఈ రోజు 26 లోకి వెళ్ళిపోయి, అంటే నేరాలు ఘోరాలు రాష్ట్రంలో పెరిగిపోయి, అంటే అంటే కేంద్రం నిర్ధారించినటువంటి ర్యాంకులో ఎందుకు వెళ్ళిపోయావమ్మా? అంటే క్రాఫ్ పై ఉండే శ్రద్ధ గ్రాఫ్ పై పెట్టు కాస్త మంచి మార్కులు వస్తాయేమోనని శివ దాంట్లో ఒక శివ సినిమాలో ఒక పాట ఉంటదండి. క్రాఫ్ పై ఉండే శ్రద్ధ గ్రాఫ్ పై పెట్టని. సో అట్లా అట్లా దేని మీద శ్రద్ధ పెడుతున్నారు, దేని మీద పెట్టట్లేదు? దేని మీద అంటే ప్రభుత్వాన్ని కాపాడే దాని మీద చిత్తశుద్ధి పెడుతున్నారా? ప్రజల రక్షణ మీద నిర్లక్ష్య ధోరణితో ఉన్నారా? నేను మేకప్ గురించి మాట్లాడానండి. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. మాకు అవును. పౌడర్ పూసుకునే టైం కూడా ఉండదు. ఆ! వారు రెడీ అయ్యి వస్తారు. వాళ్ళు గొప్పవాళ్ళు. ఫార్చునర్ కార్‌లో, ఏసీలో వస్తారు. మంచి ఏవీసీ జ్యూసులు తాగుతారు. చక్కగా పొందిగ్గా కూర్చుంటారు. నేనైతే ఓపెన్‌గా ఆవిడ చెవి కమ్మలు ఏం పెట్టుకుంటున్నారు? ఆవిడ జ్యువెలరీ ఏం పెట్టుకుంటున్నారు? ఆవిడ కాస్ట్యూమ్స్ ఎలా రెడీ అవుతున్నారని గమనిస్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ ఆమెకు అవగాహన ఉండదు. ఆవిడ చెప్పలేరు. ఆమెని చెప్పనివ్వరు కాబట్టి ఏముంది అక్కడ వినడానికి? హోంశాఖ మంత్రివర్యులు మీటింగ్. ఏం మీటింగ్ పెడతారండి? ఏమి తెలుసు ఆవిడకి? ఉమ్, ఏమి తెలుసు ఆవిడకి? పటమటలో సుహేల్ అనే ఒక వ్యక్తి గంజాయి స్మగ్లరు తప్పిపోయాడా? నాకు తెలీదు. తప్పించినారా? పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి తప్పించినాడో, తప్పిపోయినాడో, పారిపోయినాడో, ఏం జరిగిందో ఆవిడకి తెలియదు. ఆవిడ చక్కటి స్మైల్ తో కళ్ళు అలా పక్కకు తిప్పగానే పక్కన ఆయన ఆన్సర్ చెప్పడం. ఏంటమ్మా, హోమ్ మినిస్టర్ అనుకున్నారా? హెడ్ మాస్టర్ అనుకున్నారా మీరు? ఆ మీ మీద రాష్ట్ర భవిష్యత్ ఆధారపడింది. మహిళల పట్ల చిత్తశుద్ధిగా ఉండాల్సిన మీరు గుంటూరులో ఘటన జరిగితే మీరు ఉమ్, ఇంతవరకు కనుచూపు మేరలో మీరు రాలేదు. మీరు రాకపోతేనే కదా ప్రతిపక్ష నాయకులందరూ కాకులై పొడుస్తారు. మీరు వచ్చి సమాధానం చెప్తే బాగుండు కదా. ఎక్కడో ఉండి ముఖ్యమంత్రి గారు ఆర్డర్లు వేయడం ఏంటో, 3 రోజుల తర్వాత మహిళా కమిషన్ గారు రావడం ఏంటో, నాకు అప్పుడే తెలిసింది, నువ్వెందుకు వచ్చావు నన్ను ప్రశ్నిస్తుంది ఏంటండి? నాతో ఉమ్, ఆవిడికి పోలికేంటి? ఆవిడ క్యాబినెట్ ర్యాంకు. ఇన్సిడెంట్ జరిగింది 15వ తారీఖు రాత్రి 8 అయితే 9 వచ్చేయాల. 100కు చేయగానే పోలీసులు వచ్చేయాల. వ్యవస్థ మొత్తం అక్కడే ఉండాల. ఆ రాత్రి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాల. అరెరెరే! పెట్రోలింగ్ వెహికల్స్ ఏమైపోయినాయి? నైట్ ప్రోటోకాల్ ఏమైపోయింది? 100కు రెస్పాండ్ అవ్వలేదు. ఆ రోజంతా ఆ తల్లి మనోవ్యధతో ఏడుస్తూ పొద్దున మళ్ళీ ఈ సమాజాన్ని, ఈ సొసైటీని, ఈ సూర్యుడిని చూడగలిగిందంటే ఆ తల్లి ధైర్య సాహసాలకి మనం జీ హుజూర్ అనాల్సిందేనండి. ఎందుకంటే అవమానంతోనే మనిషి చనిపోతారండి. అవమానంతోనే చనిపోతారు. ఎవరో 4 దెబ్బలు కొట్టినా ట్రీట్మెంట్ తీసుకోగలమేమో కానీ అవమానంతో చనిపోయే పరిస్థితుల్లో ఆ తల్లి నిలబడి ఇంకా కూడా ఆ ఎమ్మెల్యే ఇంటికెళ్ళి మా పోలీసులు స్పందించట్లేదు అంటే ఆ ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేసి, హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసి అప్పుడు కూడా ఎప్పుడుకో స్పందించిన పరిస్థితి, దుస్థితి ఉందని మనం విని ఉన్నాం. రైట్. సో ఇటువంటి పరిస్థితుల్లో మహిళ పట్ల అవమానం జరిగింది అన్న దాన్ని ప్రశ్నించకుండా సిఐ గారు ఏం తప్పు చేయలేదంటండి. ఆ తల్లి కొడుకే చెప్తున్నారు. ఆ తల్లి కొడుకే చెప్తే రాత్రికి రాత్రే రావాల్సిన సిఐ గారు ఎందుకు రాలేదు? ఆ తల్లి మళ్ళీ దోసిట్లో న్యాయం చేయండి అని ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోతుంది తల్లి? నేను చెప్తే రైట్. తప్పు, అబద్ధం, పక్క పార్టీ అని నింద వేస్తారేమో. మీ పార్టీ నాయకులే చెప్తున్నారు కదా స్పందించట్లేదని. సో దయచేసి మణిపూర్ ఘటన మీకు గుర్తుందా అండి? అవును. మహిళల్ని వ్యవస్థలను చేసి రోడ్ల మీద పరిగెట్టించారని విన్నారా? యా, యా. విన్నారే కాదండి, చూసినారు కూడా కదా. చాలా చూసాం వీడియోస్ కదా. వచ్చినాయి, గుర్తుందా? వీడియోస్ కూడా ఉన్నాయి కదా. ఆ ఇప్పుడు మన మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఏం చెప్తున్నారంటే, దయచేసి ఈ వీడియోస్ డిలీట్ చేసేసేయండి. ఇది సభ్య సమాజంలో తప్పుగా వెళ్తుందని వారి కొడుకు చెప్పారు అంటుందండి. నేను ఒకటే అడుగుతున్నానండి, ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందండి? ఆ తల్లి కొడుకుల మీద దాడి జరిగితే కొడుక్కి మెడకి ఒక వైరు పెట్టి తిప్పేస్తే ఆ వైరు చార కొడుకు మెడ మీద అలా ఉంటే ఆ కొడుకు చదువుకున్న విద్యావంతుడై గ్రూప్ 2లో 3 మార్కులతో పోయిన వ్యక్తి అయి ఉండి మళ్ళీ అదే గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతూ బాలలతా మేడం గారి టీచింగ్ లో చదువుకుంటున్న వ్యక్తి అయి ఉండి ఆ వీడియోని పోలీసులకి సమర్పిస్తాడా, సోషల్ మీడియాకి ఇస్తాడా చెప్పండి? తల్లిని ఉమ్, నగ్నంగా చూపించారని చదువుకున్న అంతే కదా. విద్యావంతుడు ఆ వీడియోని ఎవరికన్నా ఇచ్చి అదుగుదుగో సర్క్యులేట్ చేయండి అంటాడా అండి? తప్పు కదా, అనడు అంతే కదా. కదా. మరి ఆ అవును. వీడియో ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిందండి చెప్పండి?
కేవలం పోలీస్ వ్యవస్థ నుంచి ఆ వీడియో బయటికి వెళ్ళింది. అక్కడి నుంచి ఎవరు బయటికి పంపించుంటారు? ఇది చెప్పండి. మరి ఆవిడ అవును. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? అర్ధరాత్రి, సాయంత్రం, రాత్రి 8ంటికి కూడా జరిగితే 10, 11ంటికి కూడా పోలీస్ శాఖలు అక్కడ లేనప్పుడు పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ వీడియో మీ నుంచే బయటకు వస్తుంది. ఆ కొడుకు మీకే ఇచ్చానంటున్నాడు కదా, పెన్ డ్రైవ్ లో పెట్టి రైట్. మీకు ఇస్తే ఎట్లా బయటకు వచ్చింది? తల్లి వివస్త్రులైన వీడియో చదువుకున్న విద్యావంతుడు సోషల్ మీడియాకి సర్క్యులేట్ చేస్తాడా అండి? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఎవరిని వెనకేసుకొస్తుంది? ఏంటోనండి, వ్యవస్థలు ఎటుపోతున్నాయో రైట్. నాకైతే అర్థం కావట్లా. ప్రశ్నించిన నన్నైతే మాత్రం మీరు ఇప్పుడెందుకు వచ్చారు? 15 రావాలి కదా, ఇప్పుడెందుకు వచ్చారు మీరు అని అంటే, నువ్వెందుకు వచ్చావు అనిందండి. నేను తెలంగాణలో కేసు చేస్తున్నప్పుడే, తెలంగాణ వాళ్ళు ఎవరు ఈ కేసు చేయకూడదని స్టాంప్ వేసినప్పుడే, నువ్వెందుకు వచ్చావు ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ వాళ్ళు అడగలేదండి. దయచేసి అవును. నాకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి తెలంగాణ దిశ ఎన్కౌంటర్ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి నేను చేయగలిగా. మీ రాష్ట్రం మొత్తం నేను చేయనని స్టాంప్ వేసిన కేసు అది. నువ్వెందుకు వచ్చావని మీ తెలంగాణ రాష్ట్రం అడగల, స్వాగత ఇచ్చింది. కానీ మా రాష్ట్రంలో కూతవేటు దూరంలో మా గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరిగిన అన్యాయాన్ని, ఏమ్మా ఇప్పుడు వచ్చావు 15 ఎందుకు రాలేదంటే, నువ్వెందుకు వచ్చావని నిలదీస్తుంది. నువ్వు అని ఒక అడ్వకేట్ ని మాట్లాడి తీరేనాది. ఎవరి మీద కోప్పడిద్ది? ఆవిడ అసహనాన్ని ఎవరి మీద చూపిస్తది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఉండాల. అయినా కానీ నేను కూడా అలా ఎందుకు మాట్లాడలేదంటే, ఆవిడ మాటలకి సమాధానంగా ఆవిడ పదవికి గౌరవం ఇచ్చా. అది ఆల్టర్నేటివ్ జ్యుడిషియరీ. మా న్యాయ వ్యవస్థలో ఒక బాడీ అది. దాన్ని నేనే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు అని రైట్. నువ్వు అన్న దుర్భాషలాడుతున్నా, డోంట్ టాక్ అంటూ నెగ్లిజెన్సీగా మాట్లాడుతున్నా సరే, ఆవిడ పదవికి గౌరవించాను కాబట్టే ఒక్క మాట కూడా అక్కడ మాట్లాడకుండా ఆ గౌరవాన్ని కాపాడి అక్కడి నుంచి వెళ్ళిపోయానండి. దయచేసి రైట్. అలాంటి మాటలు ఇంకెక్కడా మాట్లాడకూడదని మహిళా కమిషన్ చైర్పర్సన్, ఒక నామినేటెడ్ కాదు, ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇది. నువ్వు మాట్లాడాకే ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం, సీఎం అందరూ స్పందించాక మీరు రావడం ఏంటి? మిమ్మల్ని చూసి ప్రభుత్వం గడగడలాడాల. ప్రభుత్వం రైట్. నిర్ణయాలు తీసుకున్నాక మీరు రావడం ఏంటి? రైల్వే కోడూరులో మహిళని నడి రోడ్డు మీద కొడితే ఈవిడ రాలా. మచ్చుమర్రి విషయంలో ఆ ఏరియాకి పోయి ఆ బిడ్డకి న్యాయం చేయాలి. ఆ బిడ్డ ఉన్నదో పోయిందో ఇంతవరకు చెప్పలా. సో మహిళా కమిషన్ అంటే పాపం సాయి కృష్ణ తల్లి కూడా మహిళే కదండి. ఆవిడ బాధపడుతుంది కదా. మరి అక్కడ ఏం స్పందించిందో అది కూడా మాకు తెలియదండి.